అండి 'ఆర్‌కే రోజా' గారైతే సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పైన, లోకేష్ పైన, చంద్రబాబు నాయుడు పైన అయితే చాలా సంచలన వ్యాఖ్యలు అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ నాయకులను కూడా గాలిలో గెలిచారు. గాలి ఎమ్మెల్యేలనైతే అని ఒక మాట అయితే వాడారు ఆమె గట్టిగానే. మరి అంటే గాలికి గెలిచారంటే ఒక ఫ్లోలో గెలిచారు తప్ప వాళ్ళు కష్టపడి గెలిచింది కాదన్న థాట్‌లో అయితే ఆమె అయితే మాట్లాడింది. ఆ తర్వాత చూసుకుంటే ఆహ్ పవన్ కళ్యాణ్ అయితే అసలు ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం కావట్లేదు. ఆయన ఒక పిచ్చి లోకంలో ఉన్నాడని అయితే ఆమె అయితే చెప్పుకొస్తా ఉంది. ఎందుకంటే మీరు చూసుకుంటే ఆయన కాసేపేమో పిఠాపురం వాడిని అంటాడు, కాసేపేమో నెల్లూరు వాడిని అంటాడు, కాసేపేమో తమిళనాడులో పుట్టానంటాడు, చెన్నైలో పుట్టానంటాడు. ఆయన ఎక్కడ పుట్టాడో ఆయనకే క్లారిటీ లేదని అయితే ఆమె అయితే చెప్పుకొస్తా ఉంది. ఆయన ఒక సెటైర్ అయితే వేయడం చూసాం పవన్ కళ్యాణ్ పైన. అలానే ఇంక చంద్రబాబు నాయుడు, లోకేష్ గురించి చెప్పాలంటే అసలు సంక్షేమం ఏం చేస్తున్నారు వాళ్ళు? కనీసం ఏదైతే రైతులకి ఇప్పుడు ప్రస్తుతానికి రైతులకి ఎంత నష్టం జరుగుతుంది, మామిడి రైతులకి మేము మద్దతు ధర ఇచ్చామని చెబుతారు. అక్కడ చూస్తే రైతులకేమో రూ. 4కి కొంటా ఉన్నారు అక్కడ రైతుల దగ్గర మామిడికాయలు. అలానే చూసుకుంటే రైతులకి ఏదైతే అన్నదాత సుఖీభవ అన్నారో అది ఇప్పటివరకు క్లియరే చేయలేదు. రైతుల్ని మోసం చేసి గెలిచారని అయితే లోకేష్, చంద్రబాబు నాయుడు అయితే చెప్పుకొచ్చారు. అలానే పవన్ కళ్యాణ్ గురించి ఇంకో మాట సనాతన ధర్మం గురించి నేను పోరాడుతున్నా అని చెప్పుకొస్తాడు. ఇప్పటివరకు ఆ తిరుపతి ఆ గోవులకు సంబంధించి ఇంకా చనిపోతూనే ఉన్నాయి. దాని గురించి ఏం పట్టించుకుంది లేదు. అలానే అదే ఏరియాలో ఆహ్, తాబేళ్ళు విష్ణుమూర్తి అవతారం అంటారు వాటిని. మరి అలాంటి తాబేలు కూడా చనిపోతుంటే వాటిని పరిరక్షించడానికి పవన్ కళ్యాణ్ ఎక్కడా లేడు, తీరిక లేదు. మేము అధికారంలోకి వస్తే మీరందరూ అమెరికా పారిపోవాల్సిన పరిస్థితి ఉంటుందని అయితే ఆమె అయితే చెప్పుకొచ్చింది. ఇంక అలా కంటిన్యూషన్‌గా అయితే చెప్పుకుంటానే వచ్చిందండి. ఓవరాల్‌గా అయితే ఏదైతే మన నగరి నియోజకవర్గంలో ఆహ్, ఈ ఈ వాళ్ళు ఏదైతే మీటింగ్‌లు పెట్టుకుంటున్నారో ఆ మీటింగ్‌లో ఆ సందర్భంగా ఏమైతే ఎలా అయితే కౌంటర్ అయితే ఇవ్వడం చూసాం. మరి దీనిపైన అయితే మరి పవన్ కళ్యాణ్ గారు లేకుంటే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ ఎలా స్పందిస్తారో చూద్దాం. ప్రస్తుతానికైతే ఆహ్, ఇది చాలా సంచలన వ్యాఖ్యలే. గాలిలో గెలిచిన గాలి ఎమ్మెల్యేనైతే ఆమె అయితే చెప్పిన మాట అయితే చాలా సంచలనంగా మారింది.